ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. వికాస్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా ఓజిలి మండలం మానమాల గ్రామ పంచాయతీలో ప్రారంభించారు. సహకార సంఘం అధ్యక్షులు ఉచ్చూరు శోభారాణి, వైసీపీ నాయకులు హరినాథ్ రెడ్డి, ఎంపీడీఓ రజనీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు వివరించి అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సుజలధార స్వచ్ఛ భారత్ పథకాల ఉపయోగం వివరాలను తెలియజేశారు. సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాటిలో భాగంగా కూడా ఆయుష్మాన్ భారత్ అయితేనేమి, ఎన్ఆర్ఐజీఎస్ అయితేనేమి, అట్లాగే మనకి అగ్రికల్చర్ సంబంధించి అయితేనేమి, మనకి ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా అయితేనేమి, అన్ని రకాల సంబంధించి కూడా ఈ మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు ఇప్పుడు మనకి గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో ఫ్రీగా ఎవరు కానీ మనకి పొయ్యి స్టవ్ ఎవరు లేకుండా పొయ్యి మీద ఉపయోగించుకుంటూ ఉన్న వాళ్ళకి ఆధారు, రేషన్ కార్డు, పూర్ ఆఫ్ ది పూర్ ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఉచితంగా ఆ సిలిండరు, స్టవ్ ఇవి కూడా ఇవ్వటం జరుగుతుంది. పంచాయతీలో కూడా వాళ్ళని సెలెక్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఎన్ఆర్ఐజీఎస్ ఉంది. ఎన్ఆర్ఐజీఎస్ కింద మీరు పనిచేసిన దానికి ఆ రోజుకి 272 రూపాయల లెక్కన మీకు ఆ పనికి వచ్చిన వాళ్ళకి అదంతా కూడా ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద జరిగేవి. అట్లాగే మనకి మన వైఎస్ఆర్ స్కీమ్ కింద మనకి మీ పొదుపు సంఘాలు ఉన్నాయి. వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు డ్రోన్ పరికరాన్ని ఉపయోగించుకోవాలని వ్యవసాయాధికారి విజయలక్ష్మి డెమోను ప్రదర్శించారు. ఈ పరికరాన్ని కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో రైతులకు అందజేస్తుందని, రైతులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఆయుష్మాన్ భవ పథకంపై వైద్యాధికారిని డాక్టర్ హిమజ వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ప్రసాద్, వైసీపీ నాయకులు సుబ్బారావు, పంచాయతీ సెక్రటరీ రమేష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. డ్రోన్ అనేది మన మండలంలో కూడా 2 శాంక్షన్ చేయడం జరిగింది. 2కైనా ఎక్కువ కూడా శాంక్షన్ ఇస్తామని చెప్పింది. కానీ మన మండలం నుంచి ఓడి మండలం నుంచి అత్తవరంలో ఒకరు, పుణ్యపల్లిలో ఒకరు. ఇది 10 లక్షల దాకా అవుతుంది. డ్రోన్ వచ్చేసి 10 లక్షల దాకా అవుతుంది. మనకి 5 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చారు. గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చారు. ప్లస్ మనకి చాలా ఇది కూడా పెట్టారు వాళ్ళు. సబ్సిడీ 75% సబ్సిడీ ఇచ్చారు. 5 లక్షలు అయితే అమౌంట్ వాళ్ళు మనకి సబ్సిడీ ఇచ్చారు. ముందు కస్టమర్ హైలైట్ సెంటర్ కింద రైతులు గ్రూప్ ఫామ్ అయ్యి తీసుకున్నారు కదా, అదే విధంగా ఈ డ్రోన్ కూడా ఒక 5 మంది ఫార్మర్స్ గ్రూప్ అయ్యి వాళ్ళు పట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా మేము చాలా వరకు మోటివేట్ చేశాము రైతులందరూ కూడా. కానీ రైతులు ఎవరు ముందుకు రావడం వల్ల మన మండలంలో ఇవ్వకపోయాము. ముఖ్యంగా అయితే టైం సేవింగ్, లేబర్ ఛార్జెస్. ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.